విశ్వానికి నమస్కరిస్తూ సకల దేవతలకు సకల గురువులకు ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు అంటూ 3 సార్లు తెలియజేసుకోండి. ఇప్పుడు భూత శుద్ధి చేద్దాం. మీ శరీరం మొత్తం అనగా పాదాల వద్ద నుండి శిరస్సు వరకు భూమిగా భావిస్తూ మీ యొక్క దృష్టిని మూలాధార చక్ర వద్దకు తీసుకురండి. ఇప్పుడు భూమి చిన్నదిగా భావిస్తూ నాలోని భూతత్వం సంపూర్ణంగా శుద్ధి చేసినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. ఇప్పుడు మీ శరీరం మొత్తం జలంగా భావించండి. మీ దృష్టిని స్వాదిష్టాన చక్ర వద్దకు తీసుకొని వచ్చి ఒక శుద్ధి చేయబడినటువంటి స్వచ్ఛమైన నీటి సముద్రం ఉన్నట్లుగా భావించండి. నాలోని జలతత్వం శుద్ధి చేసినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. ఇప్పుడు మీ శరీరం మొత్తం అగ్నిగా భావించండి. ఇప్పుడు మీ యొక్క దృష్టిని మణిపూర్ చక్రం వద్దకు తీసుకొని వస్తూ అక్కడ ఒక పవిత్రమైనటువంటి అగ్నిహోమం ఉన్నట్లుగా భావిస్తూ నాలోని అగ్నితత్వం సంపూర్ణంగా శుద్ధి చేసినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. మీ శరీరం మొత్తం వాయువుగా భావించండి. మీ యొక్క దృష్టిని అనాహత చక్రం వద్దకు తీసుకొని వస్తూ అక్కడ స్వచ్ఛమైన గాలి వీస్తున్నట్లుగా భావించి నాలోని వాయుతత్వం సంపూర్ణంగా శుద్ధి చేసినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. ఇప్పుడు మీ శరీరం మొత్తం ఆకాశంగా భావించండి. మీ యొక్క దృష్టిని విశుద్ధ చక్ర వద్దకు తీసుకొని వస్తూ అక్కడ మేఘాలు లేనటువంటి ఆకాశాన్ని చూస్తూ నాలోని ఆకాశతత్వం సంపూర్ణంగా శుద్ధి చేసినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. ఇప్పుడు మీ యొక్క దృష్టిని ఆజ్ఞాచక్రం వద్దకు తీసుకొని వస్తూ అక్కడ ఒక కాంతివంతమైనటువంటి వెలుగు ఉన్నట్లుగా భావించండి. నాలోని దివ్యత్వాన్ని పెంపొందించినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేయండి. ఇప్పుడు మీ యొక్క దృష్టిని సహస్రార చక్రం వద్దకు తీసుకురండి. అక్కడ పూర్తిగా శూన్యంగా భావించండి. శూన్యంగా భావిస్తూ నన్ను ఒక దివ్యాత్మ స్వరూపిణిగా తీర్చిదిద్దినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. ఇప్పుడు చక్ర బ్లాక్ క్లీనింగ్ చేద్దాం. మొదటగా మీ చూపుడు వేళ్ళు చివర నీలం రంగు లైజర్ లైట్గా ఉన్నట్లుగా భావించి
మూలాధార చక్రం ముందు పెట్టి యాంటీ క్లాక్ వైజ్ 7 సార్లు తిప్పుతూ బ్లాక్స్ తొలగిస్తున్నట్లుగా భావించండి. ఇప్పుడు క్లాక్ వైజ్ 7 సార్లు తిప్పుతూ ఆ చక్రాకు ఎనర్జీ ఇస్తున్నట్లుగా భావించండి. మీ చేతి వేలును శుభ్రం చేసుకోండి. అలాగే మీ స్వాదిష్టాన చక్రం యొక్క వద్ద మీ యొక్క వేలును పెట్టి యాంటీ క్లాక్ వైజ్ 7 సార్లు తిప్పుతూ బ్లాక్స్ని తొలగిస్తున్నట్లుగా భావించండి. ఇప్పుడు క్లాక్ వైజ్ 7 సార్లు తిప్పుతూ చక్రాకు ఎనర్జీ ఇస్తున్నట్లుగా భావించండి. ఇప్పుడు మీ చేతి వేలును శుభ్రం చేసుకోండి. ఇప్పుడు మీ యొక్క వేలును మణిపూర్ చక్రం వద్దకు తీసుకొని వచ్చి అక్కడ యాంటీ క్లాక్ వైజ్ 7 సార్లు తిప్పుతూ బ్లాక్స్ తొలగిస్తున్నట్లుగా భావించండి. ఇప్పుడు క్లాక్ వైజ్ 7 సార్లు తిప్పుతూ చక్రాకు ఎనర్జీ ఇస్తున్నట్లుగా భావించండి. మీ చేతి వేలును శుభ్రం చేసుకోండి. అలాగే మీ అనాహత చక్రం వద్దకు తీసుకొని వచ్చి యాంటీ క్లాక్ వైజ్ 7 సార్లు తిప్పుతూ నీలం రంగును పంపిస్తూ ఆ బ్లాక్స్ని తొలగిస్తున్నట్లుగా భావించండి. ఇప్పుడు క్లాక్ వైజ్ 7 సార్లు తిప్పుతూ నీలం రంగును పంపిస్తూ ఆ చక్రాకు ఎనర్జీ ఇస్తున్నట్లుగా భావించండి. మీ చేతి వేలుని శుభ్రం చేసుకోండి. ఇప్పుడు మీ యొక్క చేతి వేలుని విశుద్ధ చక్రం వద్దకు తీసుకొని వచ్చి యాంటీ క్లాక్ వైజ్ 7 సార్లు తిప్పుతూ నీలం రంగును పంపిస్తూ బ్లాక్స్ని తొలగిస్తున్నట్లుగా భావించండి. ఇప్పుడు క్లాక్ వైజ్ 7 సార్లు తిప్పుతూ నీలం రంగును పంపిస్తూ చక్రాకు ఎనర్జీ ఇస్తున్నట్లుగా భావించండి. అలాగే మీ యొక్క దృష్టిని ఆజ్ఞాచక్రం వద్దకు తీసుకొని వచ్చి అక్కడ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతూ 7 సార్లు తిప్పుతూ నీలం రంగును పంపిస్తూ బ్లాక్స్ని తొలగిస్తున్నట్లుగా భావించండి. ఇప్పుడు క్లాక్ వైజ్ 7 సార్లు తిప్పుతూ ఆ చక్రాకు ఎనర్జీ ఇస్తున్నట్లుగా భావించండి. ఇప్పుడు మీ యొక్క దృష్టిని
సహస్రార చక్ర వద్దకు తీసుకొని వచ్చి అక్కడ యాంటీ క్లాక్ వైజ్ మీ చేతి వేలును 7 సార్లు తిప్పుతూ నీలం రంగును పంపిస్తూ బ్లాక్స్ని తొలగిస్తున్నట్లుగా భావించండి. ఇప్పుడు క్లాక్ వైజ్ తిప్పుతూ 7 సార్లు తిప్పుతూ నీలం రంగును పంపిస్తూ చక్రాకి ఎనర్జీ ఇస్తున్నట్లుగా భావించండి. మీ యొక్క చేతి వేలిని శుభ్రం చేసుకోండి. ఆ విశ్వశక్తిని సహస్రార చక్ర వద్దకు తీసుకురండి. ఆ విశ్వశక్తితో సహస్రార చక్రం జాగృతమవుతున్నందుకు ఆ విశ్వశక్తికి కృతజ్ఞతలు తెలియచేయండి. ఆ విశ్వశక్తిని సహస్రార చక్రం వద్ద నుండి ఆజ్ఞా చక్రం వద్దకు తీసుకురండి. ఆ విశ్వశక్తితో ఆజ్ఞా చక్రం జాగృతం అవుతున్నందుకు ఆ విశ్వశక్తికి కృతజ్ఞతలు తెలియచేయండి. ఆ విశ్వశక్తిని ఆజ్ఞా చక్రం వద్ద నుండి విశుద్ధ చక్రం వద్దకు తీసుకురండి. ఆ విశ్వశక్తితో విశుద్ధ చక్రం జాగృతం అవుతున్నందుకు ఆ విశ్వశక్తికి కృతజ్ఞతలు తెలియచేయండి. ఆ విశ్వశక్తిని విశుద్ధ చక్రం వద్ద నుండి అనాహత చక్రం వద్దకు తీసుకురండి. ఆ విశ్వశక్తితో మీ అనాహత చక్రం జాగృతం అవుతున్నందుకు ఆ విశ్వశక్తికి కృతజ్ఞతలు తెలియచేయండి. ఇప్పుడు ఆ విశ్వశక్తిని అనాహత చక్రం వద్ద నుండి మణిపూరక చక్రం వద్దకు తీసుకురండి. ఆ యొక్క విశ్వశక్తితో మీ మణిపూరక చక్రం జాగృతం అవుతున్నందుకు ఆ విశ్వశక్తికి కృతజ్ఞతలు తెలియచేయండి. ఆ విశ్వశక్తిని మణిపూరక చక్రం వద్ద నుండి స్వాదిష్టాన చక్రం వద్దకు తీసుకురండి. ఆ విశ్వశక్తితో మీ స్వాదిష్టాన చక్రం జాగృతం అవుతున్నందుకు ఆ విశ్వశక్తికి కృతజ్ఞతలు తెలియచేయండి. ఆ విశ్వశక్తిని స్వాదిష్టాన చక్రం వద్ద నుండి మూలాధార చక్రం వద్దకు తీసుకురండి. ఆ విశ్వశక్తితో మూలాధార చక్రం జాగృతం అవుతున్నందుకు ఆ విశ్వశక్తికి కృతజ్ఞతలు తెలియచేయండి. ఇప్పుడు మీ మూలాధార చక్రం మొత్తం
ఆ విశ్వశక్తితో నిండుగా ఉన్నట్లుగా భావించండి. ఆ నిండుగా ఉన్నటువంటి విశ్వశక్తిని మూలాధార చక్రం వద్ద నుండి స్వాదిష్ట చక్రం వద్దకు తీసుకురండి. ఆ నిండుగా ఉన్నటువంటి విశ్వశక్తిని స్వాదిష్టాన చక్రం వద్ద నుండి మణిపూరక చక్రం వద్దకు తీసుకురండి. ఆ నిండుగా ఉన్నటువంటి మణిపూరక చక్రం వద్ద నుండి ఆ విశ్వశక్తిని అనాహత చక్రం వద్దకు తీసుకురండి. ఆ నిండుగా ఉన్నటువంటి విశ్వశక్తిని అనాహత చక్రం వద్ద నుండి విశుద్ధ చక్రం వద్దకు తీసుకురండి. ఆ నిండుగా ఉన్నటువంటి విశ్వశక్తిని విశుద్ధ చక్రం వద్ద నుండి ఆజ్ఞా చక్రం వద్దకు తీసుకురండి. ఆ నిండుగా ఉన్నటువంటి విశ్వశక్తిని ఆజ్ఞా చక్రం వద్ద నుండి సహస్రాట చక్రం వద్దకు తీసుకురండి. ఇప్పుడు ఆ విశ్వశక్తి బ్రహ్మరంధ్రం గుండా 72,000 నాడుల్లోకి వెళ్తున్నట్లుగా మీ శరీరం అంతా నిండుగా ఉన్నట్లుగా భావించండి. ఆ విశ్వశక్తితో మీ శరీరం మొత్తం నిండుగా ఉన్నట్లుగా భావించండి. మీరు ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. మీరు ఎన్నో అనుభూతులతో పరమానందాన్ని పొందుతూ ఉన్నారు. అదే పరమానందంతో తన్మయత్వం చెందుతూ ఉండండి. ఒక 3 నిమిషాల పాటు తన్మయత్వం చెందుతూ తన్మయత్వంలో పరమానందాన్ని పొందుతూ ఉండండి. ఇటువంటి పరమానందాన్ని ప్రతి నిత్యం మీలో ఉన్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు తెలియచేసుకోండి. ఇప్పుడు మీ 2 చేతుల్ని
స్పృశిస్తూ కళ్ళ మీద పెట్టుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఆ యొక్క విశ్వశక్తిని మీ శరీరం మొత్తం రబ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.